వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చాలా జోరుగా సాగుతుందనే చెప్పాలి. అటువైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితేనేమి, ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి ప్రచార హోరైతే ఎత్తిస్తున్నారు. అంటే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దాదాపు 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో దాదాపు ఈ 18 రోజుల పాటు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా కూడా ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్కి సంబంధించిన సమావేశంలో గనక నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన వాడని, నవీన్ యాదవ్ను గెలిపిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే కనుక ప్రజలను సూచించారు. అంటే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ మానవతారాయ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒక అభ్యర్థిని పట్టుకొని రౌడీ కుటుంబం నుంచి వచ్చాడు, గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏమైపోతుందా అని భయపడాల్సి వస్తుందని కేసీఆర్ ఆరోపించారు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు, ఆడలేక మధ్యలో అన్నట్టుంది ఆయన వ్యాఖ్యలు చూస్తే. రాష్ట్రాన్ని 10 ఏళ్ళు లూటీ చేసిన లూటీగాళ్ళు, అదేవిధంగా పాస్పోర్ట్ బ్రోకర్లకు నైతిక అర్హత ఉందా, శ్రీశైలం యాదవ్ కుటుంబాన్ని కానీ నవీన్ యాదవ్ కానీ ప్రశ్నించే హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. నువ్వేమన్నా సత్యహరిచంద్రుడువా? వాళ్లకు మంచి పేరు ఉంది అక్కడ, రౌడీలు కాదు హీరోలు వాళ్ళు. అక్కడ పేద ప్రజల గుండెల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. 2 సార్లు పోటీ చేస్తే ఒకసారి 45,000 ఓట్లు, ఒకసారి 18,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ నవీన్ యాదవ్కి కాంగ్రెస్ బలగం తోడైంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 50,000 ఓట్ల పైచిలుక మెజారిటీతో గెలవబోతాడు. అందుకే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ విధమైనటువంటి విమర్శలకు దిగుతున్నారు. దిగజారు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నిన్నగాక మరి రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్ ఎందుకు చేర్చుకున్నారు? సల్మాన్ ఖాన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో తెలుసా? తెలిసి కూడా బుద్ధి తక్కువై మరి ఎందుకు చేర్చుకున్నారు అంటున్నా. సల్మాన్ ఖాన్ మీద పోస్కో కేసు ఉంది. పోస్కో కేసు అంటే తెలుసు కదా, నిన్న ఆడ ఆంధ్రాలో ఒక నారాయణ అనేటువంటి వాడు చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేయబోయి పరువు పోయి పోలీసు అరెస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నా, లేదా చెరువులో దూకి, అట్లాంటి కేసులు ఉన్న సల్మాన్ ఖాన్ని పార్టీలో చేర్చుకుంటారు. ఆయన మీద రౌడీ షీట్ ఉంటుంది. ఆయన మీ పార్టీలో చేరితే నేరస్తుడు కాదు, పునీతుడు. నవీన్ యాదవ్ మీద ఏం కేసులు ఉన్నాయి చెప్పండి? నవీన్ యాదవ్ అక్కడ బస్తీల్లో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి 2 అభ్యర్థుల్లో 50 మంది బరిలో ఉండొచ్చు, వాళ్ళంతా ఉత్తగా వేశారు నామకే వాస్తే అన్నట్టు. కానీ 3 అభ్యర్థుల్లో లంకాల దీపక్ రెడ్డి అనేది ఇంకెవరికో తెలియదాడ. అదే ఆమె సానుభూతికి వాళ్ళు అనుకుంటున్నారు మంత్రాలకు చింతకాయలు రాలవు, మంత్రాలకు చింతకాయలు రాలవు, సానుభూతి కన్నీళ్లకు ఓట్లు పడవండి. అట్లా చాలా ఉదాహరణలు ఈ రాష్ట్రంలో. చనిపోయినప్పుడు అభ్యర్థిని పెడితే మా అభ్యర్థులే, కాంగ్రెస్ అభ్యర్థి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివంగత ఎమ్మెల్యే నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ళ కిష్టారెడ్డి గారు చనిపోయారు. మేమంతా పోయి ఓరాహోరో ప్రచారం చేసారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉండే, ఆ రోజు వారి అబ్బాయి సంజీవ్ రెడ్డి గారు నిలబెడితే వారు ఓడిపోయారు. అధికార పార్టీకే పట్టం కట్టారు ప్రజలు, సానుభూతి ఇయ్యలే. అదేవిధంగా ఇంకో ఉదాహరణ తీసుకుంటే రామిరెడ్డి వెంకరెడ్డి గారు, ఖమ్మం జిల్లా మా పాలేరులో ఆయన మంచి పేరున్నది, మాజీ మంత్రి. ఆయన 2016లో ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తే వారు సతీమణి పోటీ చేస్తే అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ దాకా ఎందుకండి? ఇక్కడ మొన్న కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే జూబ్లీహిల్స్లో పునరావృతమైంది. కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే లాసనంత గారు ప్రమాదం జరిగి చనిపోతే సానుభూతి చూపించారా ప్రజలు? అభివృద్ధి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఓటేశారు, కాంగ్రెస్ అభివృద్ధికి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక మేలు జరుగుతుంది. అయినా కానీ ఇలా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఎట్లా పోతున్నాయి? ప్రతి ఒక్క గుండె చప్పుడు ఏముంటుంది తెలుసా? ఇలా జూబ్లీహిల్స్ బంజారా జూబ్లీహిల్స్ బస్తీలో జరుగుతుంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ఈ కోణంలో సంక్షేమ పథకాల పరంగా చూసుకున్నా, ఉప ఎన్నికల యొక్క అనుకూలతలు చూసుకున్నా, అధికార పార్టీకి మంచి పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజలు ఓటేస్తారు. బీఆర్ఎస్కి ఏం చేసిందని చేస్తారు చెప్పండి? లూటీ చేసిందని చేస్తారా? అరే గొర్రెల కుంభకోణం లూటీ చేశా. నిన్నగాక వడ్ల బియ్యాన్ని కూడా అమ్ముకున్నారు. మిల్లి 2,000 కోట్లు అక్కడ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఫార్ములా రేసా, కాళేశ్వరం సిబిఐ దగ్గర ఉండే 1,00,000 కోట్లు మొత్తం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. కనపట్లేదు అవినీతి? అది ఎంత చెడిపినా చెడిగిపోయినటువంటి అవినీతి మత్స వీళ్ళు నవీన్ యాదవ్ గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడతారా? సిగ్గుండాలి ఆ విధంగా మాట్లాడటానికి. దమ్ముంటే ఎదుర్కోండి, మీకు సత్తా ఉంటే ఎదుర్కోండి. అది చేతగాక ఆయన అది ఈయన ఇది అని చెప్పేసి మాట్లాడితే ఓట్లు పడతాయా? పడవు. కాబట్టి గతంలో ఇంకో ఉదాహరణ చూస్తా. మనం మునుగోడులో మేము ఉప ఎన్నిక వచ్చింది, మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆయన బీజేపీలో పోతే మేము హోరాహోరేగా తలపడ్డాం. కానీ ఆ రోజు అధికార పార్టీకే బీఆర్ఎస్ఏ గెలిపించారు. అదేవిధంగా జానారెడ్డి గారు పోటీ చేసిన ఉప ఎన్నిక వస్తే, ఏది నోముల నరసింహయ్య గారు సాగర్లో, అక్కడ ఆయన చనిపోతే ఆయన సానుభూతికి ఏం ఓటేయాలి, అక్కడ అధికార పార్టీ అని చెప్పి ప్రజలు ఓటేశారు. మేరు పర్వతం, రాజకీయాల్లో హిమాలయం ఎవరెస్ట్ శిఖరం లాంటి వ్యక్తి జానారెడ్డిని స్వల్ప తేడాతో ఓడించారు.
కాబట్టి ఎటు చూసినా ఈ ఎన్నికల్లో శాస్త్రీయబద్ధంగా చూసినా 2 సార్లు 40, ఒకసారి 45,000 ఓట్లు, ఒకసారి 18,000 ఓట్లు. ఈసారి మాకు కాంగ్రెస్ బలం, నవీన్ బలంతో పాటు ఎంఐఎం కూడా మాకు తోడైంది. 150,000 ఓట్ల పై చిలుకు వాళ్ళు కూడా తప్పకుండా కాంగ్రెస్కే వేస్తారు ఓట్లు. ఇంకెక్కడే పోతుంది చెప్పండి. అందుకే నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు, గెలవబోతాడని చెప్పి ఏమీ లేక, అస్త్రాలు లేక, ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేక ఈ విధానాలు బలపడతాయి. అదేవిధంగా రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఇచ్చినవా నువ్వు? 10 ఏళ్లలో అధికారం ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవాళ జూబ్లీ హిల్స్లో 14,196 రేషన్ కార్డులు ఇచ్చినాం మేము. ఇవాళ 20,000 ప్రతి నెల 20,000 క్వింటాలు పై చిలుకు బియ్యాన్ని, సన్న బియ్యం పేద ప్రజలకు ఇస్తున్నాం. అంటే మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం అంటే ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ బస్తీల్లో, ఆ బడాబాబులు ఇళ్లలో పనిచేసే పేదవాళ్ళు కూడా, పనివాళ్ళు కూడా అదే అన్నం తింటున్నారు. పేదవాడికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చి, ఒక రేషన్ కార్డు అనేది 10 సంక్షేమ పథకాల అర్హతను సాధింపజేస్తుంది. అట్లా పేదవాడి ఆత్మగౌరవాన్ని అన్నం రూపంలో, బియ్యం రూపంలో, రేషన్ కార్డు రూపంలో, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అక్కడ బస్తీల్లో మాకు వస్తుందని చెప్తున్నారు. 250 లక్షల మందికి ఇస్తున్నారు. 50 లక్షల మందిలో 14,000 మంది ఉన్నారు, 15,000 మంది పై చిలుకున్నారు. అక్కడ ఇంకెక్కువే ఉన్నారు, ఇంకా అదనంగా సంఖ్య. అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 500కే సబ్సిడీ సిలిండరు 45 లక్షల మందిలో అక్కడ ఒక 20-30 మంది ఉన్నారు. 4 లక్షల మంది ఓటర్లలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా అప్పనంగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్కి వేస్తారా? లూటీగాళ్లకు ఓటేయరు, హీరోలకే ఓటేస్తారు, కాంగ్రెస్కే ఓటేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో అటువైపు చూసుకున్నట్లయితే మారేడుపల్లి కిట్టు యాదవ్ కానీ, లడ్డు యాదవ్ కానీ వీళ్ళందరూ రౌడీ షీటర్లు కదా పాల్గొన్నారని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్లో రౌడీ షీటర్లు ఉండొచ్చా? సల్మాన్ ఖాన్ నిన్న చేర్చుకున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరండి? రౌడీ షీటర్ కదా. ఒకప్పుడు ఆలుగడ్డ సీన్ అంటారు ఆయన్ని. మోండా మార్కెట్ రౌడీ షీటర్ అయినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేశారు, తెలుగుదేశంలో మంత్రిని చేశారు. తెలుగుదేశంలో గెలిచిన నువ్వే తీసుకొచ్చి మంత్రి చేసినావు కదా. మరి ఆ రోజు తెలియదా నీకు? ఇలా సల్మాన్ ఖాన్ ఎందుకు తీసుకున్నావు అంటున్నా. 30-40 కేసులు ఉన్న సల్మాన్ ఖాన్ని నువ్వు పార్టీలో, రౌడీ షీట్ ఉన్న సల్మాన్ ఖాన్ని పార్టీలో చేర్చుకుంటావు. నవీన్ మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా చెప్పండి? నవీన్ మీద ఏమైనా ఉందా? ఆయన రౌడీ షీట్ ఉన్నంత మాత్రం రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఏమైనా ఉందా? రూల్ ఉందా చెప్పండి? నవీన్ యాదవ్ మచ్చలేని వ్యక్తి. శ్రీశైలం యాదవ్ మీద కూడా మచ్చలు. ఆయన పేద ప్రజల మనిషి, అందుకే ఇన్ని రోజులు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి మీకెందుకు రాలేదు? అసలు బీఆర్ఎస్ 2009లో పోటీ చేయలేదు, అక్కడ 2014లో రాలేదు. నా మాగంటి గోపీనాథ్ టీడీపీ 14లో ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన వచ్చిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వడం వల్ల 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత 18లో ఇచ్చారు, గెలిచిండు ఆయన. అప్పటిదాకా మీకు అక్కడ దిక్కే లేదా మీరు? కాబట్టి ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు. ఇన్ని ఆరోపణలు చేసినా, ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనను అక్కడ గెలిపిస్తాయి 100%. 42% రిజర్వేషన్లు బీజేపీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. బీసీలు నోటికాడ ముద్ద లాక్కున్నారు. తెలంగాణకు మెట్రో విస్తరణ 2కు ఫేజ్ 2కు డబ్బులు ఇవ్వమంటే మనకి ఇవ్వకుండా విశాఖకి, ఆంధ్రాకు, విజయవాడకి ఇచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళకు నయా పైసా బడ్జెట్లో రూపాయి కేటాయించట్లేదు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు సాయం చేయట్లేదు? నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రాకు పోయి 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. మరి 2 ఎంపీలు, కిషన్ రెడ్డి అదే నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడు కదా, 2 మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నది పీకడానికే. ఏమైనా రూపాయి తెచ్చిండ్రా మీరు? మీకు ఎందుకు ఓట్లు వేస్తారంటున్న బీజేపీ వాళ్ళకి? అంటే నవీన్ యాదవ్ ర్యాలీని చూసి అటువైపు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, నవీన్ యాదవ్ ర్యాలీతో ట్రాఫిక్ అంతా స్తంభించింది, ప్రజలను ఇబ్బంది పెట్టారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పెడతారండి. నామినేషన్ జరుగుతుందని ముందే చెప్పారు ప్రజలందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్కృతి, పాత బస్తీ సంస్కృతి, వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ ఉన్న సంస్కృతి ప్రకారం ఆయన ర్యాలీలో వాళ్ళు కొనసాగింది. అంతేగాని ఎవరికి ఇబ్బంది పెట్టారు, ఎవరిని కొట్టారు? ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పుట్టారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు పోయారు, నామినేషన్ వేయడానికి పోయారు. దాన్ని చూసి కూడా రాజకీయాలు చేస్తారు, చిల్లర రాజకీయాలు. మీరేం చేసిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరేం మంచి చేశారు? ఒక ప్రభుత్వ కార్యాలయం ఏమన్నా జూబ్లీ హిల్స్లో ఉందా? ఉంటే అడగండి, ఓట్లు అడగండి. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేనోళ్ళు, 10 ఏళ్ళు పేద ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేనోళ్ళు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేనోళ్ళు, పేద ప్రజల పేరు చెప్పి దోచుకున్నోళ్ళు, పేద ప్రజలకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు కడతానని చెప్పి కట్టనోళ్ళు, వాళ్ళ ఆఫీసులు అంగరంగ వైభవంగా ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయం కట్టుకున్నోళ్ళు వాళ్ళకు ఓట్లేస్తారు. అసలు వాళ్ళకి ఇవన్నీ లేకనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే సార్, ఫైనల్గా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడి చేత కావాలనే సునీత నామినేషన్ తిరస్కరణ చేపించాలని ఫిర్యాదు చేపించారని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తారు. ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత అంశం, మనకు సంబంధం లేని అంశం. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటిదాకా అసలు ఆ వివాదం ఉందని కూడా మనకు తెలియదు. భార్యాభర్త 2 భార్యలు ఉన్నారని కూడా మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ పిన్ని,
ఆ కొడుకు సమస్య, అది ఇంట్లో పంచాయతీ, అది ఎన్నికల అధికారుల దగ్గరకు పోయింది, వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి మాకేం సంబంధం అంటున్నా? మేము అంత నీచమైనటువంటి ప్రచారం చేసి ఓట్లు అడగాల్సిన అవసరం మాకు గత్యంతరం లేదు. మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి, రేవంత్ రెడ్డి పరిపాలన మమ్మల్ని గెలిపిస్తుంది. కాబట్టి హైడ్రా అంటున్న హైడ్రా కూడా అక్కడ ప్రజలు మెచ్చుకుంటున్నారు. కబ్జాలు గురైతే ప్రజలే పేద ప్రజలే బస్తీ ప్రజలే ఫిర్యాదులు చేస్తే హైడ్రా పోయి చర్యలు తీసుకుంటుంది. బతుకమ్మ కుంట చూడండి, పునరుద్ధరించడం వల్ల లేదా గతంలో బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే దాన్ని ఏ విధంగా పునరుద్ధరించడం రేవంత్ రెడ్డి ఒకసారి చూడండి. కాబట్టి ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎవడో ఎన్ని కుట్రలు చేసినా ఓట్లు కాంగ్రెస్కే పడతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 50,000 పైచీలకు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతాడు. అంటే కాంగ్రెస్కి ఓటేస్తే బుల్డోజర్లు సరాసరి మీ ఇంటికి వచ్చి కూల్చేస్తాయి, మీకున్న ఉపాధి కూడా పోతుంది. కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమనైతే కేటీఆర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది కట్టు కదా, ఈ విధంగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అక్కడ ప్రజలే చెప్తున్నారు కదా, ప్రజలు హైడ్రా కలిసి ఇలా ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని, ప్రభుత్వ పార్కుల్ని కాపాడుతున్నాయి. వేల ఎకరాలు కాపాడింది, పునరుద్ధరించింది చెరువుల్ని. ఈ మంచి కనపడుతుంది కదా. వీళ్ళు భవిష్యత్ తరాల 1.5 మందికి పైగా భవిష్యత్ తరాలకు ఈ హైదరాబాదుని, ఎటువంటి హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచడం కోసం హైడ్రా పనిచేస్తుంది. భవిష్యత్ తరాలకు వరదలు రాకుండా, వానలు రాకుండా, ముప్పు రాకుండా హైడ్రా ప్రయత్నం చేస్తుంటే చేతగాని సౌటదద్దమ్మలు రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పచెప్పి చెరువుల్ని, కుంటల్ని లబ్ధి పొంది కమిషన్లు దొబ్బకు తిని ఈ విధంగా ప్రకృతి సంపద మొత్తం కూడా పీల్చి పిప్పు చేసిన వాళ్ళకి అర్హత ఉంది. అసలు ప్రజలు చెప్తారండి అక్కడ ఏందనేది. నవంబర్ 14వ తారీఖున ఫలితాలు వస్తాయి చూడండి. నవీన్ యాదవ్ 50,000 పైచీలకు ఓటుతో గెలవబోతాడు. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాల పునరావృతం అయితే అంటే నవీన్ యాదవ్ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? అంటే రోజుగా ఉంది. మేము చెప్తున్నాం కదా, మేము ఆడ యూసఫ్ కూడా కానివ్వండి, బస్తీ ఓయూ కాలనీ కానివ్వండి, షేక్పేట విలేజ్ కానివ్వండి, ఎక్కడైనా అక్కడ రహమత్ నగర్ ఎక్కడ తిరుగుతున్నా సరే నవ్వుతున్నారు, చిరునవ్వుతో ప్రజలు స్వాగతిస్తున్నారు. మాకు రేషన్ కార్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి దేవుడు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కళను మాకు నెరవేర్చిండు. ఇవాళ సన్న బియ్యం మేము తింటున్నాం, మా జూబ్లీస్లో మా యజమానులు ఏం తింటున్నారో మేము అదే తింటున్నాం. ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. మా ఇంటికి కరెంట్ వస్తుంది, ఫ్రీ వస్తుంది, మా గ్యాస్ సిలిండర్ వస్తుందని నిజమైనటువంటి లబ్ధిదారులంతా కూడా ఆడ చెప్తుంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక ఎంఐఎం అభ్యర్థిని పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపణ. మరి బీఆర్ఎస్కి ఏమైనా పుట్టుకతో వచ్చింది అభ్యర్థి ఏమన్నా? మాగంటి గోపీనాథ్ టీడీపీకి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్లో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ మాట మాట్లాడొచ్చా? ఇది పసలైన మాటలు, పనికిమాల మాటలు, సమయం వృధా మా చేష్టలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏ పార్టీ నుంచి వస్తుంది? కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడా లేడా చెప్పండి. కేసీఆర్ పుట్టుకతో కాంగ్రెస్లో ఉండు, హనుమంతరావు గారి దగ్గర పనిచేసిండు, మరి టీడీపీలోకి పోయిండు, టీడీపీ నుంచి పార్టీ పెట్టుకున్నాడు. మరి నువ్వు లీడర్ కాలేదా? ఏ పార్టీకి అయింది? ఏ పార్టీలోకి పోయే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆయనకి బీఫామ్ ఇచ్చింది, తప్పకుండా గెలవబోతాడు కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని పథకాలు, అంటే తులం బంగారం అయితేనేమి, మహిళలకు 2,500 అయితేనేమి, వీటేవి అమలు కాలేదని ఒక బాకీ కార్డుని తయారు చేసి దాన్ని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు మేము కూడా లూటీ కార్డులు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఏం చేసింది, ఎట్లా మోసం చేసింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, దళితులను మోసం చేస్తుంది, చీటింగ్ కార్డులు, భ్రష్టాచార కార్డులు, అవినీతి కార్డులు మేము కూడా విడుదల చేస్తున్నాం. మేము కూడా ఇంటికి చెప్తున్నాం. ఆయన మేము చెప్పాల్సిన ప్రజల గుండెల్లో ఉన్నాయి. వాళ్ళ అవినీతి కార్డులు, ప్రజల గుండె లూటీ కార్డులు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమనిస్తే ఏ విధంగా లూటీ చేశారో ఆ లూటీ కార్డు, ఆ విధంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తానని ఇచ్చిండ్రా? ఇయ్యలే. కాబట్టి ముస్లింలు చీటింగ్ కార్డులు కూడా ఉన్నాయి ఆడ. కాబట్టి ఎవరు నమ్మరు. కాంగ్రెస్ తులం బంగారం ఇస్తాం, రుణమాఫీ ఇయ్యరన్నారు, ఇచ్చినాం, రైతు భరోసా చేయరన్నారు, చేసినాం. మేము 6 గ్యారెంటీలు అమలు చేయాల్సింది, ఆసరా పెన్షన్లు పెంచడం, మహిళలకు 2,500 ఇవ్వటం. మేమే చెప్తాను, మేము ఇస్తామంటున్నాం. ఆర్థిక దోపిడీ చేశారు, ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. విధ్వంసం పాల్పడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజయితగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. కాబట్టి తప్పకుండా అన్ని పథకాలు ఇస్తాం, ఏది కూడా వెనకపోయే ప్రసక్తే లేదు. అంటే నేటి నుంచి జనం బాట జాగృతి అనే పేరుతో ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలల పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరుగుతుంది. ఎలా చూస్తారు దీన్ని? అంటే ఏమని చెప్తుందామో, నేను 100 కోట్ల లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి వచ్చిన, లిక్కర్ వ్యాపారంలో అసలు ఆడవాళ్ళు జోక్యం చేసుకున్నా నేను అవినీతి మహారాణి అని చెప్పి మాట్లాడతారా? ఎట్లా నైతికత ఉండాలండి కొన్ని చేయడానికి కూడా. మనం ఏ కేసులో జైలుకు పోయి వచ్చినాం, ఏం మాట్లాడుతున్నాం, ఏందో కూడా తెలుసుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని ఏంటంటే తప్పుదా దృష్టి మరల్చిన మంచి అంశాలు. వాళ్ళంతా ఒకటే, వాళ్ళ మధ్య విభేదాలు ఏం లేదు. ఆ రంగు లేదు కాబట్టి, ఆ రంగు ప్రజలు నచ్చలేదు కాబట్టి ఇంకో రంగులో రావాలి. అంటే వాళ్ళే ఉండాలి, ఏ పార్టీ పెట్టినా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండాలి. అంటే
ప్రజల కోరిక మేరకే పార్టీ పెడతాను తప్ప నా ఇష్టానుసారంగా పార్టీ పెట్టను, పార్టీ ప్రకటించబోనైతే చెప్తుంది. ప్రజల కోరిక మీరు ప్రజలు చెప్తారండి ఏడన్నా? ప్రజలు నువ్వు పార్టీ పెడతా అని చెప్పి ఏదో రంగు ఉరుముకుంటూ ప్రజల దగ్గర పోతాను, ప్రజలు చెప్పారని ఈ విధంగా కాకమ్మ కథలు, కట్టు కథలు, కల్పిత కథలు చెప్పేసి పార్టీ పెడతాను. పార్టీ పెట్టాలని ఆలోచన. కాబట్టి వాళ్ళంతా ఒకటే, ఇక్కడ ఇంకో పార్టీ వచ్చిద్దని చెప్పి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక పార్టీ పెట్టించి ప్రజల్ని ఆలోచన పక్కదారి పట్టించే విధంగా చర్యలు చేపడుతున్నారు. కానీ నేను చెప్తాను కదా, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ అధికారంలో ఉంటుంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు దీవెనలు ఉంటాయి, సోనియా గాంధీ గారు ఆశీస్సులు ఉంటాయి రేవంత్ రెడ్డి సర్కార్కి. కాబట్టి 42% రిజర్వేషన్లు కూడా ఇస్తుంటే అడ్డుకున్నారు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో అన్ని రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఇప్పుడు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా తమిళనాడులో 69% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆదివాసీ ఎస్సీలని రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీని. లంబాడీలు 75 వరకు బీసీలుగా ఉండే వాళ్ళని ఎస్టీలుగా చేర్చింది కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా వర్గీకరణ అమలు చేసినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారే. కాబట్టి ఇంతమంది ప్రజల యొక్క ఆశీస్సులు, సామాజిక వర్గాల దీవెనలు ఉండగా 10 ఏళ్ళు పక్కా మేము అధికారంలో ఉంటాం, ఆ తర్వాత మాట్లాడమనండి. అంటే బీసీలకు సంబంధించి బంద్లో కాంగ్రెస్ మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు వీరందరూ కూడా పాల్గొన్నారు. కాకపోతే మాత్రం బంద్లో పాల్గొని మొండి చేయి చూపుతున్నారు. ఇవన్నీ అంటే లోపాయకారితనంగా కూడా పైకి మద్దతు తెలుపుతున్నట్టు లోపల మాత్రం గోతులు తీస్తున్నారని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. బీసీల యొక్క 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు. అసెంబ్లీలో మద్దతు తెలిపి బయటకు వచ్చిన తర్వాత నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తారు ఆ రిజర్వేషన్ని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మేము ఇచ్చేటప్పుడు మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్నాం. పార్లమెంట్లో బిల్లు పెడితే బీజేపీలో కొంతమంది వ్యతిరేకించారు. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు సహకరించారు. బిల్లు పాస్ అయిందా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్తో పాటు, సోనియా గాంధీతో పాటు, రాహుల్ గాంధీతో పాటు ఇవాళ సుష్మా స్వరాజ్ని కూడా చెప్తున్నాం. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో అధికారంలో ఉన్నారు, మీకు మా కాంగ్రెస్ సభ్యులు మద్దతు తెలుపుతారు, పార్లమెంట్లో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చండి. అది అసలు బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అసలు రిజర్వేషన్లు అవకాశం దొరికితే 400 స్థానాలు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేద్దామన్న ఆలోచనలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అన్ని రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఈ 42% రిజర్వేషన్లు ఇస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థలు ఇస్తాం. ఇది తెలంగాణకు పరిమితం కాదు. రాహుల్ గాంధీ అంటే ఇది మొత్తం దేశం మొత్తాన్ని కుదవబోతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కాబోతుందని చెప్పి సిడబ్ల్యూ సమావేశం రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఇస్తే వాళ్ళకు ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు. లేకపోతే వాళ్ళని బీసీల ద్రోహులుగా తరిమి కొడతారు. ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలారా, యువకుడు ఉన్న అభ్యర్థుల్లో మంచివాడు, చక్కగా మాట్లాడుతాడు, అద్భుతంగా మాట్లాడుతాడు. తర్వాత స్థానికుడు, ఎప్పుడంటే అప్పుడు మీరు తలుపు కొడితే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపు కొడితే అందుబాటులో ఉండేవాడు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్కు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాంగ్రెస్ బలం తోడైంది. గతంలో కాంగ్రెస్ లేకుంటేనే ఆయన కొన్ని ఓట్లు రావడం జరిగింది. ఇలా కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కూడా తోడు ఉంది. కాబట్టి ఈ నవీన్ యాదవ్కు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ నేను సూచిస్తున్నాను. చూశారు కదా, జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతాడని, ప్రజలకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకొని అభివృద్ధి పరుస్తాడని అయితే మాత్రం కాంగ్రెస్ లీడర్ మానవతారాయ్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.